ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజన్న వచ్చేసరికి దీపక్ నన్ను పొడిచి పారిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. అమ్మాయి గారొచ్చి జరిగింది చెప్తే దీపక్ తప్పించుకున్నా పర్వాలేదు, నన్ను కాపాడిన రాజన్నకి శిక్ష పడకూడదని కోర్టుకొచ్చాను పెద్దయ్యా. చూసారా నాన్న, ఇప్పటికైనా రాజు తప్పు చేయడని నమ్ముతారా నాన్న? నాన్న, రాజు వాళ్ళింట్లో కంటే మన ఇంట్లోనే ఎక్కువ ఉన్నాడు నాన్న. అమ్మా నాన్న కంటే పెద్దయ్య గారుంటే చాలు అన్నట్టు ఉన్నాడు నాన్న. ఏం నేర్చుకున్నా మీ దగ్గరే నేర్చుకున్నాడు. రాజు తల తీసేసే పరిస్థితులు ఎదురైనా ఎవరిని తలదించుకునే పని చేయడు. అందరినీ తలదించుకునేలా చేశాడు కదా రూపా. నీ విషయంలో మన కుటుంబం మొత్తం తలదించుకునేలా చేశాడు కదా. అత్తయ్య, అందులో కూడా రాజు తప్పు లేదు. నన్ను కాపాడడం కోసం, నాన్న గౌరవం కాపాడడం కోసం ఏదైనా చేసే రాజు ఆ పని వెనక ఎవరున్నారో తెలియక చేసిన పని అది. అది నీకు అర్థం కాకపోవచ్చు.
నాన్న, రాజు గురించి మనస్ఫూర్తిగా ఒక మాట చెప్తాను నాన్న. ఆ రాముడి దగ్గర హనుమంతుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో మీ దగ్గర రాజు కూడా అంతే నమ్మకంగా ఉన్నాడు. ఒక్కసారి రాజు స్థానంలో ఉండి ఆలోచిస్తే ఈ విషయం మీకు కూడా అర్థమవుతుంది నాన్న. చాలు రూపా, వాడు ఇక్కడ కొట్టిన దెబ్బ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు మళ్ళీ మళ్ళీ వాడి పేరు నా ముందెత్తితే మర్యాదగా ఉండదు. చూడు మందారం, ఇక నుంచి నీకే అవసరం ఉన్నా నాతో చెప్పు. అలాగే పెద్దయ్యా. నీ ఆరోగ్యం జాగ్రత్త. కొన్ని రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. అలాగే పెద్దయ్యా. సుమా, మందారం కోలుకునే వరకు బిడ్డని మందారాన్ని మీరే చూసుకోండి. నేను చూసుకుంటాను పెద్దనాన్న. అక్క, దీపక్ చేసిన పనికి కోర్టు వాడికి జైలు శిక్ష విధించింది. అదే నేనైతే అక్కడే వాడిని చంపేసి ఉండేవాణ్ణి. ఇప్పుడు కూడా వాడిని అలాగే అనుకొని వదిలేసే. బంగారం లాంటి కోడలు మనవడు నీకున్నారు, ఇక వాళ్లే నీకన్నీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గతంలోనే వదిలేసుకుని అలవాటుని మళ్ళీ ఎందుకు మొదలు పెట్టావురా? నువ్వు తాగి రోడ్ల మీద గొడవ పెట్టుకుని మమ్మల్ని అందరినీ బజార్లో నిలబెడదాం అనుకుంటున్నావా? మన ఇంటి పరువు తీయాలనుకుంటున్నావా? ఆయన మనసులో బాధ తట్టుకోలేక తాగారంట అత్తయ్య. ఏంటి లోకేశ్వరి ఆ బాధ? వాడికి ఇక్కడ ఏం తక్కువైందని? నాకేం తక్కువ? నిన్నటి వరకు అదే అనుకున్నాను అన్నయ్య. కానీ నిన్న వాళ్ళు వేలెత్తి చూపించేంత వరకు నాకు అర్థం కాలేదు నాకేం తక్కువ అని. వంద మంది 100 రకాలుగా అనుకుంటారు మనవడా. ఒకరు బాగుపడినా అదే అంటారు, చెడిపోయినా అదే అంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీలాగా నేను అనుకోలేను కదా తాతయ్య. ఇండివిడ్యువాలిటీ కావాలంటే ఇలా తాగితే ఇండివిడ్యువాలిటీ వస్తుందిరా? బాబీ, వాళ్ళు వీళ్ళు అన్న మాటలకి నీ మనసు బాధపడుండొచ్చు. నేను కాదండం లేదు, కానీ నువ్వు చేస్తున్న ఈ పని వల్ల మేమందరం ఎంత బాధపడ్డామో ఆలోచించావా? ఇప్పుడేంట్రా, నీకంటూ సపరేట్గా సంపాదన కావాలి, అదే కదా నీ బాధ? అప్పుడు మీ నాన్న వ్యాపారాల్లో కొన్నిటిని మీ అన్నయ్య చూసుకుంటున్నట్టే ఇంకొన్నిటిని నువ్వు తీసుకో, నీకు అప్పచెప్తారు. అప్పుడు నువ్వు నడిపించు, సంపాదించు. ఏమంటావు అల్లుడు? ఏరా మాట్లాడమే. నాకొద్దు నాన్న. బాబీ, ఏంట్రా, ఎందుకు వద్దంటున్నావు? నీకు ఇండివిజువాలిటీ కావాలి అంటున్నావు కదా. నా సొంత ఆఫీసులో నేను వర్క్ చేస్తే అది ఇండివిజువాలిటీ అవుతుంది, కానీ నాన్న ఫ్యాక్టరీ చూసుకుంటేనో అన్న ఆఫీస్ని చూసుకుంటేనో ఇండివిజువాలిటీ ఎందుకు అవుతుంది అన్నయ్య? అంటే ఏంట్రా? మేం వేరు, నువ్వు వేరా?
నువ్వు విడిగా ఉండాలనుకుంటున్నావా? నా ఉద్దేశం విడిపోవాలని కాదమ్మా, విడిగా ఎదగాలని. అందుకే నేను జాబ్ ట్రయల్స్ చేద్దాం అనుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ పని మీద వచ్చావమ్మా? నేను మనీ బ్యాంక్ నుంచి వచ్చానండి. మా బ్యాంక్ రూల్ ప్రకారం మా బ్రాంచ్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్ని కస్టమర్స్ కంటిన్యూగా 10 ఏళ్ల పాటు వాడకపోతే అందులో ఉన్న వస్తువుల్ని తీసుకొచ్చి కస్టమర్స్కి ఇవ్వడం మాకు మ్యాండేటరీ. సో గత 10 ఏళ్లుగా మీరు మా బ్రాంచ్కి రాలేదు, స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయలేదు. అందుకే స్ట్రాంగ్లో ఉన్న వస్తువుల్ని మీకు ఇద్దామని వచ్చాను. ఒకసారి వీటిని చెక్ చేసుకోండి. అయ్యో, ఏమైంది సార్? ఎందుకలా ఫీల్ అవుతున్నారు? ఏమీ లేదమ్మా, వీటిని చూడగానే కొన్నేళ్ల క్రితం జరిగిన గతం గుర్తుకొచ్చింది. ఆ గతం చేసిన గాయమే కన్నీళ్లుగా బయటకొచ్చింది. సారీ సార్, ఇవి తీసుకొచ్చి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. కాకపోతే బ్యాంక్ రూల్స్ ప్రకారం తప్పలేదు. పర్వాలేదమ్మా. ఏంటి సార్, ఆ ఫోటోను అంత కోపంగా చూస్తున్నారు? చూడమ్మా చూడు, వీడొక పరమ దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు. ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో ఎంతో మంది ఆడవాళ్ల జీవితంతో ఆడుకున్న కిరాతకుడు. ఈయన లీలాకృష్ణలా ఉన్నారేంటి? వీడు నీకు తెలుసా అమ్మా? ఈ లీలాకృష్ణ నీకు తెలుసా? తెలుసు సార్, మా ఇంటి ముందే ఉంటారు. నువ్వు చెప్పేది నిజమా అమ్మా? ఈ దుర్మార్గుడు మీ ఇంటి ముందే ఉంటాడా? అవునండి, మా ఇంటి ముందే ఉంటారు. ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే నీ ద్వారా ఇన్నాళ్లకు దొరికాడన్నమాట. రే లీలాకృష్ణ, ఈ రోజు నా చేతిలో చచ్చావురా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మనసులో చెప్పు పున్నమి. అదే ఏం లేదు వకీల్ సాబ్, కొండమ్మ చెప్పింది నా గురించి కాదు, శంకుబావ గురించి. మనసులో మయూకమ్మని పెట్టుకుని నన్నెలా పెళ్లి చేసుకుంటారు అని. వకీల్ సాబ్, నేను వెళ్ళి మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సరే.
పున్నమి గూడెమమ్మాయి ఆంటీ ఏ మందు పెట్టి మాయ చేసిందో తెలియదు గాని పృథ్వీ ఆ పున్నమి చుట్టే తిరుగుతున్నాడు. పున్నమి అమ్మా మీరెప్పుడొచ్చారు? నీ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా నా కొడుకు మీదున్న నమ్మకంతో నిన్ను వదిలేశానే. కాని ఇప్పుడు కళ్ళారా చూశాక నా కొడుకును కూడా పాడు చేశావంటే నువ్వెంత బరి తెగించిందానివో అర్థమైపోతుంది. అమ్మా అసలు ఇక్కడ పున్నమి చేసింది తప్పే ఉంది. అసలు మీరు చూసింది వేరు, ఇక్కడ జరిగింది వేరు. నువ్వు నోర్మోయ్. ఇంత రాత్రిపూట ఈ పున్నమి నీ గదిలో కాదు ఈ మంచం మీద నీతో ఏం చేస్తుంది? చి, తల్లినైపోయాను కాబట్టి సరిగ్గా అడగలేకపోతున్నాను. అయ్యో అమ్మా, అసలు పున్నమి నాకు కాపడం పెడుతుంది. ఇప్పుడు కూడా నాకు తినడానికి ఏమైనా తీసుకొస్తానని బయటికి వెళ్తుంది. కాలు స్లిప్ అయి పడబోతుంటే నేను పట్టుకున్నాను. అయినా దానికి అంత సీన్ చేయడం అవసరమా? చూసారా అండి, ఇంతకు ముందు కనీసం నోరు కూడా తెరిచేవాడు కాదు. ఇప్పుడు ఏకంగా ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. అసలే గూడెం పిల్ల. ఏవో మాయ మాటలు చెప్పి ఏవో మాయ మాటలు నూరి రసాన్ని పోసి నా కొడుకుని తన వశం చేసేసుకునేలా ఉంది. వామ్మో వామ్మో, ఏం చేసావే నా కొడుకుని? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు? నాకు తెలిసిన వైద్యం అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చేదే కాని మీరన్నట్లు మనుషుల్ని వశం చేసుకునేది కాదమ్మా. నోర్మోయ్ చాలు. నీ సంగతి ఇక్కడ కాదు, అమ్మ దగ్గర తేల్చుకుంటా నీ పని. రావే రావే. అమ్మా పున్నమిని వదిలిపెట్టమ్మా. అసలు అక్కడ పున్నమి తప్పేం లేదమ్మా. అమ్మా ఒక్కసారి నా మాట వినమ్మా. అమ్మా 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 నీకు పృథ్వీ మీదున్న ప్రేమనే ఆయుధంగా వాడుకుని మీ ప్రేమని కంచికి పోయేలా చేశాను పున్నమి. ఇక నిన్ను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిండు నూరేళ్లు చల్లగా ఉండండమ్మా. లేవండి, సంతోషంగా ఉండండమ్మా. నా కూతుర్ని కష్టాల నుంచి కాపాడలేకపోయాను, కంటతడి పెట్టకుండా చూసుకోలేకపోయాను. నాన్న, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు నన్ను బాగా చూసుకోకపోవడం ఏంటి నాన్న? గాజు బొమ్మలా చూసుకున్నారు, గుండెల మీద పెట్టుకుని పెంచారు. ఇంకోసారి అలా అనకండి నాన్న. నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటావు కదా కేదార్. నిన్ను నమ్మి నా కూతుర్ని నీ చేతిలో పెడుతున్నాను. నా ప్రాణంలా చూసుకుంటాను మావయ్య. ఊరి చివరనున్న ల్యాండ్ మీ ఇద్దరి పేరు మీద రాయించాను. ఇక నుంచి అది మీదే. నాన్న, ఎందుకు నాన్న ఇప్పుడు ఇవన్నీ? ఇది నీ హక్కమ్మా, వద్దనుకు. మిగతా పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ముందు నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఏందమ్మి, ఏమన్నావు? నాయననా? అంటే పిని బాబాయ్ అనబోయి నాన్న అన్నాను అంతే. మా ఇంటి పెద్ద బాబాయ్ కాబట్టి ముందు బాబాయ్ ఆశీర్వాదం తీసుకోండి. నాన్న, అక్షింతలు తీసుకోండి. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ వదినా. ఈ రోజుని, మీ ప్రేమని, మీరు మా కోసం చేసిన పోరాటాన్ని ఎప్పటికీ మర్చిపోలేను వదినా. ఇది నా బాధ్యత జగదాత్రి. కేదారి ఇంటి వారసుడని తెలిసినా ఏమీ చేయలేకపోతున్నందుకు మీరే నన్ను క్షమించాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రూమ్ నెంబర్ 6 అనే కదా చెప్పింది. మరి ఇక్కడ రిసెప్షన్ లో చెప్పిన పేషెంట్ లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కళ్ళు తిరిగి పడిపోయిన లలితని గంగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తే అక్కడి నుంచి తీసుకొచ్చి లలితని ఇక్కడ పెట్టావన్నమాట. తన ప్రాణాలు తీయాలనుకున్న నిన్ను ఊరికి వదిలిపెట్టకూడదని ఎవరో తనని కాపాడాలని ప్రయత్నించారు. అమాయకురాలి జీవితంతో ఆడుకుని కనికరం లేని క్రూరత్వంతో ఎంత దారుణానికి ఒడిగట్టారు. నీ వల్ల ప్రాణం పోసుకోవాలని తప్పించిన జీవి కడుపులోనే కళ్ళు మూసింది. ఇదంతా చూస్తుంటే లలిత ఈ చుట్టుపక్కల ఏదో హాస్పిటల్లోనే ఉండాలి. అవును, ఇక్కడే ఉంటుంది. ఈ దుర్మార్గుడి కంట పడకముందే తనని కాపాడుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పండి మేడం. రూమ్ నెంబర్ 6 పేషెంట్ పేరు లలిత. అవును మేడం. తన గురించి ఏంటి మేడం? ఆ పేరు మార్చాలి. ఎందుకు మేడం? ఇదొక్క ఫేవర్ చేయండి. మా అన్నయ్య దేవరాజ్ ఇక్కడికి వస్తున్నాడు. తన మీద చీటింగ్ కేసు ఒకటి ఫైల్ అయింది. మీరు ఈ హెల్ప్ చేస్తే ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఇప్పటికే తనకి అబార్షన్ అయింది. చావు అంచుల దాకా వెళ్ళి వచ్చింది. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం మేడం. చేంజ్ చేశాను మేడం. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీర్రాజు, ఏంటి? 40 సంవత్సరాల నుంచి ఓపిక పెట్టావు. 4 నిమిషాలు ఓపిక పెట్టావు. నాకు అర్జెంటుగా 3 లక్షలు అప్పు కావాలి. మీ దగ్గర దొరుకుతాయని ఎవరో చెప్తే వచ్చాను. దయచేసి నాకు అప్పు ఇవ్వండి.
అస్సలు భయపడమాకే, సరుకులో అరకుంది. వీర్రాజు, ఈ అరకులో సరుకుంది నా కాడే. ఎంత కావాలన్నా ఇచ్చేస్తా. కానీ నా కాడ అప్పు పుట్టాలంటే నా కండిషన్కు నువ్వు ఒప్పుకోవాలి. కాదనకూడదు. మరి ఏంటిది? వడ్డీ టైంకి కట్టాలి అంతే కదా? అది కూడా తెలుసుకునే వచ్చాను. ఎంత వడ్డీ అయినా పర్వాలేదు. నేను అర్జెంటుగా వెళ్ళాలండి. ముందు డబ్బులు ఇవ్వండి. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. నా కండిషన్స్ అన్ని రాయడానికి 6 గంటల టైం పడుతుంది. నాకంత టైం లేదండి. ముందు డబ్బులు ఇవ్వండి. నేను సంతకం చేసి వెళ్తాను. మీరు ఆ తర్వాత రాసుకోండి. అప్పలకొండ, పేపర్లు తీసుకురా. నువ్వు వెళ్ళి డబ్బు తీసుకురా. ఇక్కడ పెట్టు. వీర్రాజు, నీ పెళ్ళైపోయినట్టే. ఆ అగ్రిమెంట్ 3 సంతకాలకు కాదు, 3 ముళ్ళకి అనుమతి. ఇవ్వండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఉండు. అప్పిచ్చేటప్పుడు నాకు ఒక సెంటిమెంట్ ఉంది. కాదనకూడదు. మరి నా మనోభావాలు డ్యామేజింగ్ అయిపోతాయి. గుండె పగిలిపోతుంది. తీసుకో. ఏంటిది? నా మనోభావాలు. అంటే ఇది మా వీర్రాజు ఆచారం. ఈ పెద్ద ముండావని చెబుతున్నాను కదమ్మా, అంతా మంచిగా జరుగుతుంది. తీసుకో. శుభం. సరే. డబ్బులు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటి వరకు నేను ఏ ప్రాజెక్ట్ చేసినా అందులో రెట్టింపు లాభం పొందానే తప్ప ఎందులోనూ నష్టం రాలేదు. ఎందుకంటే నా ప్రతి సక్సెస్లోనూ మా అమ్మ ముందుండి నడిపించింది కాబట్టి. ఇప్పుడు కొత్తగా మమ్మల్ని వదిలేసిన మనిషిని, మా జీవితాల్లో పూర్తిగా వెలివేసిన మనిషిని తీసుకురాలేం కదా సార్. రేయ్, మా పేరెంట్స్కి నీ గురించి మీ అమ్మ గురించి తెలీదురా. మన ఫ్రెండ్షిప్ని దృష్టిలో పెట్టుకొని పార్ట్నర్షిప్ వద్దనుకోకరా, ప్లీజ్ రా. రై, నువ్వెప్పటికీ నా ఫ్రెండ్ వేరా. అలాగే మా అమ్మ కూడా ఎప్పటికీ మా అమ్మే. ఏమీ లేనప్పుడు, ఎవ్వరూ లేనప్పుడు, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు అమ్మే నాకు అన్నీ అయింది. మీ అందరికీ ఒక మాట చెప్తాను, నాకు అన్నీ మా అమ్మే. నా కష్టంలో తోడు, నా బాధలో ఓదార్పు, నా విజయంలో చిరునవ్వు, అన్నీ మా అమ్మే. నేను నడక నేర్చినా, నడత నేర్చినా అన్ని ఈ చేయి పట్టుకునే చేశాను. నేనీ రోజు ఇంత గొప్పగా ఉండడానికి కారణం ఈ చల్లని చెయ్యి. అలాంటి ఈ చెయ్యి శుభానికి పనికి రాదు అంటే అది 1000 కోట్లైనా నాకు అవసరం లేదు. ఎందుకంటే ఆ 1000 కోట్ల కంటే విలువైంది మా అమ్మ. అమ్మా,
నిన్ను కాదు అన్న ఏదైనా సరే నాకు అవసరం లేదమ్మా. పదమ్మా వెళ్దాం. గగన్, ఏంట్రా ఇది? నీకిలాంటి అవమానం జరిగింది ఒక దుర్మార్గుడి మూలంగా. అమ్మా, నీకు అవమానం జరిగిన చోట నేను మాత్రం ఎలా ఉంటానమ్మా? పద వెళ్దాం. రే గగన్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, అన్నపూర్ణాదేవి అనుగ్రహ పూజ సంపూర్ణమైంది. ఇకపై ఈ అమ్మవారి వలన మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఇక అమ్మవారిని మీరు పూజ గదిలో పెట్టుకోవచ్చు. సరే పూజారి గారు. అందరూ తీర్థప్రసాదాలు తీసుకోండి. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా, నువ్వింటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని సమస్యలే. నువ్వు మన ఇంటికి రాకపోతే నిన్ను నిత్యం కొలిచిన అత్తయ్యకు ప్రాణగండ ఉంది. ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా నువ్వు మాతో పాటు బయలుదేరాలి. అవని ఎక్కడికి వెళ్ళుంటుంది? విగ్రహం గురించి ఎక్కడో ప్రయత్నంలో ఉండుంటుంది. ఇప్పుడు చెప్పండి, అసలు మీరు ఎందుకు వచ్చారు? నాతో ఏం మాట్లాడాలి? ఆ రోజు వచ్చావు, నా పెళ్లి చేస్తానని బిల్డప్ ఇచ్చావు. నాకు 4 నీతి వాక్యాలు చెప్పేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ కనిపించావు. నా పెళ్లి ఎలాగైనా జరిపిస్తానని చెప్పడానికి వచ్చారా? శ్రీకర్తో నీ పెళ్లి జరగదు అని చెప్పడానికి వచ్చాం. మీరు విన్నది కరెక్టే. ఏమన్నా? నువ్వు కలలు కంటున్న పెళ్లి జరగదు అని చెప్పడానికి వచ్చాను. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరివి? వచ్చినప్పటి నుంచి చాలా స్పీడ్గా ఉంది. ముందు ఈవిడి గారి సంగతి తెలుసాలి. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నోరు తగ్గించు. నా ముందు అరిస్తే నాలుక కోస్తాను. నా కూతురు ఇష్టపడిన వాణ్ణే చేసుకుంటుంది. జరగదని చెప్పడానికి నువ్వెవరివే? మేము ఎవరమో ఏంటో ఎందుకొచ్చామో అన్నీ చెప్తాను, కానీ ముందు నాకొక విషయం చెప్పు. ఈ విగ్రహం మీకెక్కడ దొరికింది? దాని గురించి నీకెందుకు? చెప్పడానికి నీకెందుకు భయం? భయమని నేను అన్నానా? అయితే చెప్పు. మా పొలంలో దొరికింది. ఈ విగ్రహం ఎవరిదో తెలుసా? వేదవతి వాళ్ళది. వేదవతి గురించి మీకు తెలుసా? తెలుసు. మేము వేదవతి మేనకోడళ్ళం. నా చెల్లెలు అవని ఎవరో కాదు, ఆ ఇంటి చిన్న కోడలు, అంటే శ్రీకర్ భార్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబు, బాబు, సారీ బామ్మగారు, చూడలేదు. బాబు,
పొద్దున్నుంచో చూస్తున్నా. తినడానికి కూడా వెళ్లకుండా ఇక్కడే కూర్చునున్నావు. ప్రతి 10 నిమిషాలకొకసారి లేచి వెళ్ళి అమ్మాయిని చూస్తున్నావు. భార్య హాస్పిటల్లో ఉంటే పక్కనుండడమే పెద్ద శిక్ష అనుకునే భర్తలున్న ఈ రోజుల్లో ఇంత ఓపిగ్గా అమ్మాయి కోసం కూర్చున్నావు. నీలాంటి భర్త దొరికినందుకు నిజంగా ఆ అమ్మాయి అదృష్టవంతురాలు బాబు. చూడు బాబు, ఆ వినాయకుడి విగ్రహం దగ్గరున్న కుంకుమ చాలా పవిత్రమైంది. అది తీసుకెళ్లి నీ భార్య నుదుటున పెట్టు, త్వరగా కోలుకుంటుంది. బాలిక, ఇప్పుడు నీ పతిదేవుడు ఏమి చేయును? ఏం చేస్తారు? ఆయన ఇలాంటివి నమ్మరు, సైలెంట్ గా ఉంటారు. అటులనా? అటులనే. బాలిక, అటు చూడుము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు ఈ కుటుంబానికి సంబంధం ఉందా అక్క? ఇది నా కుటుంబం అని నీకు ఎలా చెప్పాలి మిస్సమ్మ? అక్క ఏమైంది? చాలా ఏళ్ల నుంచి కలిసి అదే పక్క పక్కనే ఉంటున్నాం కదా, మన అనే ఫీలింగ్ అంతే. సరేగానే మిస్సమ్మా? బాలిక, బాలిక, వైద్యుడు వచ్చుచున్నాడు, బయటికి వెళ్ళేదము రమ్ము. అప్పుడెందుకు చెప్పారు? డాక్టర్ వచ్చి వెళ్ళాక చెప్పాల్సింది. మిమ్మల్ని నమ్మి నేను లోపలికి వచ్చాను కదా, నాకే బుద్ధి లేదు. సర్లే, నీవు రమ్ము. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అక్క? నువ్వెవరితో మాట్లాడుతున్నావు అమ్మా? అక్క, నాలో నేనే మాట్లాడుకుంటున్నాను మిస్సమ్మా. నేను అక్కతో మాట్లాడుతున్నా. అక్కతో మాట్లాడుతున్నావా? ఎక్కడా? అక్కనా? అక్క కంటే ఎక్కువ అనుకోండి. అక్క చాలా మంచివారు డాక్టర్ గారు. కష్టాల్లో ఉన్నప్పుడు అడగకుండానే వచ్చి సాయం చేసింది. నాకు
నాకెంతో అవసరమైన కేర్ టేకర్ జాబ్ కూడా నాకు వచ్చేలా చేసింది. అయ్యో, నువ్వు ఎవరి గురించో నాకు చెప్తున్నావు, కానీ నువ్వెవరి గురించి చెప్తున్నావో నాకు అర్థం కావట్లే. అక్క గురించి అని చెప్పాను కదా డాక్టర్ గారు. అన్ని టెస్టులు చేశాను, కానీ బ్రెయిన్కి స్కానింగ్ చేయడం మర్చిపోయాను. బాలిక, నీ పతిదేవుడు వచ్చుచున్నాడు. మనము త్వరగా బయటికి వెళ్ళవలను, రమ్ము. అమ్మా, నీకంతా ఓకే కదా? మరి ఇంక అక్క ఎక్కడమ్మా? అదిగోండి. మళ్ళీ వెళ్ళిపోయిందా? ఈవిడికి మనుషులకి పెద్దగా సంబంధం ఉన్నట్టు లేదు. ఎక్కువసేపు ఎక్కడా ఉండదు. డాక్టర్ గారు, ఫార్మాలిటీస్ అన్ని పూర్తయి తీసుకువెళ్ళచ్చా? అంతా బానే ఉంది, కానీ హెడ్కి ఇంజ్యూరీ అవ్వడం వల్ల మైండ్లో వైర్లు లూజ్ అయిపోయాయేమోనని అనుమానంగా ఉంది. ఇందాక బానే ఉంది అన్నారు కదా డాక్టర్ గారు. ఇందాక బానే ఉంది అన్నాను, కానీ సర్లే, ఇంటికి వెళ్ళాక పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒకసారి తీసుకురండి, చెక్ చేద్దాం. సరే, వీల్ చైర్ లేదుగా, రాదుగా. మా స్టాఫ్ మీద మాకంత నమ్మకం. ఇదిగో నా ఫైల్ కూడా నేనే మోసుకుంటున్నాను. రోజు కొంచెం దూరం నడిస్తే మంచిది. మీరే మీ చేతుల మీదుగా నడిపించుకుని తీసుకెళ్తే మంచిది. అక్క అక్క జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామలక్ష్మి, అటు చూడవే, మన కోచే మందు తాగినట్టున్నారే. వెళ్ళి కాపాడవే, అటు చూస్తే కారు వస్తుంది. నేను వెళ్ళను, వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏంటి సార్, చూసుకోలేదా? కొంచెం ఉంటే ఆ బండి మిమ్మల్ని గుద్దేసేది. అవునా, నన్ను కాపాడావు రామలక్ష్మి. అయితే నీకు థ్యాంక్స్ చెప్పాలన్నమాట. అమ్మాయిల్ని పాడు చేసే అలవాటే కాకుండా ఈ అలవాటు కూడా ఉందా నీకు? అవునులే, అలాంటి అలవాటు ఉన్నప్పుడు ఈ అలవాటు లేకుండా ఎలా ఉంటుంది? అవును రామలక్ష్మి, నేను దుర్మార్గుణ్ణి. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటాను, ఇలా తాగి తిరుగుతుంటాను. అందుకే కదా అందరూ చీకొట్టేశారు. చేసేవి చండాల పనులైనప్పుడు నిన్ను కొట్టక ఇంకేం చేస్తారు? నన్ను చూస్తే అసహ్యం వేస్తుంది కదా, కోపం వస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఎందుకు కాపాడు? నన్ను అక్కడే వదిలేయచ్చు కదా. ఆ బండి కింద పడి ఎవరికి కనిపించినంత దూరం వెళ్ళిపోయాడు కదా. మరి ఎందుకు కాపాడు? ప్రేమతో అని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటారేమో. ఇప్పటికీ మీ ఉద్యోగం పోవడానికి నేనే కారణమని కొందరు అనుకుంటున్నారు. ఒకవేళ మీరు చస్తే మీ చావుకి కారణం నేనే అనుకుంటారని భయంతో కాపాడాను. చావాలనుకుంటే దూరంగా వెళ్ళి చావు.
రోడ్డు మీద చచ్చి దానికి కారణం నేనే అని జనం నన్ను అనుకునేలా చేయకండి. రావే. రామా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య మీద అబద్ధాలు చెప్పి ఆద్యని నీకు దూరం చేసి మనిద్దరికి పెళ్లి చేసింది ఎవరు చెప్పు? ఇదేంటి వదిన నిరికిస్తుంది? అది చేసినప్పుడు ఇది కూడా మీ అమ్మే చేసుంటుందని అనుమానం నీకెందుకు రాదు? నీకు నిజం చెప్పిన బావా, అసలు ఇదంతా చేసింది కూడా మీ అమ్మే. చారు, ఏంటి నువ్వు మాట్లాడేది? అవును బావా, నీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి ఈ నిజం నీకు చెప్తున్నాను. మీ అమ్మే ప్లాన్ చేసి ఆద్యని మంటలోకి తోయించింది. అందుకే ఆమె పవర్ ఆఫ్ చేసింది. అవునా? అమ్మ పవర్ ఆపితే మరి ఆద్యం తోసిందెవరు? ఇంకెవరు? మా పిన్నే. ఏంటి? చిన్నత్తయ్య? అవును బావా, నీ చిన్నత్తయ్యే మా పిన్నే. చిన్నత్తయ్య అంత పని చేసిందా? మీ అమ్మ చేసిందా లేదా? ఎందుకు? సవర్ల బంగారం ఇచ్చాం కాబట్టి. అందులోంచి ఓ కాసులు పేరుస్తాను, ఆద్యని పైకి పంపించి నన్ను నిన్ను ఒకటి చేయమని డీల్ మాట్లాడింది. పిన్ని ఓకే అనేసింది. వసే ఎంత కథలు అల్లుతున్నావే! నాకు కాసులు పేరిస్తానంటే నేను తోసేనా? ఎంత పని చేసావే! నిజమేనా చారు? నీ మాటలు నమ్మొచ్చా? నిజం బావా, నీ మీదొట్టు. ఇప్పటికైనా నన్ను నీ భార్యగా ఒప్పుకుంటావా? నిన్ను భార్య అని ఒప్పుకోవడం తర్వాత ముందు చిన్నత్తయ్య సంగతి తేల్చాలి. నువ్వు చెప్పిందే నిజమైతే ఈ రోజు మా చిన్న మామయ్య చేతిలో మా చిన్నత్తయ్య అయిపోయిందే, అంతే. వసే ఆద్య నేను మంటలోకి తోసానా? నాకు బంగారు కాసులు ఇస్తానన్నావు కాబట్టి ఆద్య నేను మంటలోకి తోసానా? ఆద్యని చంపాలనుకుంది నువ్వే. వదిన్ని కరెంట్ ఆఫ్ చేయమంది నువ్వే. ఆద్యని మంటలోకి తోసింది నువ్వు. అన్నీ నువ్వు చేసి నింద మామే తెస్తావే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చచ్చిపోయి చరిత్రలో కలిసిపోవడానికి వాళ్ళది మామూలు బంధం కాదే. జన్మ జన్మలకు ఆ దేవుడు ముడివేసిన ప్రేమ బంధం. అందుకే వాళ్ళ ప్రేమ కోసం మళ్ళీ పుట్టారు. మళ్ళీ పుట్టడం ఏంటండి? నిజం జ్యోతి, మైసమ్మ మీదొట్టు. మీరు చెప్పేదంతా నిజమేనా? నేనిదంతా నమ్మలేకపోతున్నానండి. కళ్ళారా చూసేదాకా నేను నమ్మలేదు. ఆర్యవర్ధన్ అనురాధ అంటే ప్రేమకు ప్రతిరూపం అంటారు. ఆ ప్రేమే వాళ్లను మళ్ళీ గౌరీశంకరులుగా పుట్టించింది. ఈ ఎంత విచిత్రం కాకపోతే ఈ ఎక్కడో పుట్టి పెరిగి చివరికి ఒకరినొకరు కలుసుకోవడానికి ఈ ఇద్దరూ ఇక్కడికొచ్చి చేరారు. జన్మలు వేరైనా వారి ప్రేమ మాత్రం వాళ్ళిద్దరినీ కలుపుతూనే ఉంది. ఏమండి,
నేను వెంటనే అన్నయ్య వదినలని చూడాలి. నన్ను కూడా వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళండి. తీసుకువెళ్తానే, కానీ ఇప్పుడే కాదు. ఆ సీతారాముల్ని గుండెల్లో పెట్టుకుని పూజించే ఆంజనేయ స్వామి లాంటి జెండే గారికి వాళ్ళు మళ్ళీ పుట్టారనే విషయం చెప్పాలి. ఈ రోజు అన్న వదినల పెళ్లి రోజు. వాళ్ళ పేరు మీద గుడిలో పెళ్లి కాని జంటలకి సామూహిక పెళ్లిళ్లు జరిపిస్తూ ఉండుంటారు. వెళ్ళి వెంటనే ఆయనకి ఈ విషయం చెప్పండి. ఆయన చాలా సంతోషపడతారు. ఇప్పుడే వెళ్తాను. మనసునొక్కటి చేసి మరులు కలిగించు, సృష్టి కొరకే వెలిగే వేద మంత్రాలు. అయ్యో, తలపై పడ్డ అక్షంతలు ఆశీర్వాదాలు లాంటివి. కలిసి నడిపించు. అలా తీయకూడదు. పైగా కొత్తగా పెళ్ళైన జంటలా ఉన్నారు. చిచి కాదండి, నాకింకా పెళ్లి కాలేదు. మరి నాకైంది. అవునా? పెళ్ళక్షంతలు పడ్డాయి కదా, అయితే త్వరలోనే పెళ్ళవుతుంది. పాపం, ఎవడి జీవితమో. సర్వమంగళం. అవునండి, అక్కడేంటి అంతమందికి ఒకేసారి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి? అదా, ఎవరో పెద్ద కంపెనీ యజమాని 25 ఏళ్ల క్రితం భార్యాభర్తలిద్దరూ ఒకేసారి చనిపోయారంట. వాళ్ళ దగ్గర పనిచేసిన పెద్దయినా ప్రతి సంవత్సరం ఆ జంట పెళ్లి రోజున ఇలా కొన్ని జంటల పెళ్లిళ్లు జరిపించి వస్త్రదానం, అన్నదానం చేయిస్తారు. అబ్బో, ఆయన పేరు మీద ఇన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాడంటే డెఫినెట్ గా అతను హనుమంతుడిలాగా స్వామి భక్తి కలవాడై ఉంటాడు. చల్లగా ఉండండి. అయితే ఖచ్చితంగా చనిపోయిన జంట సీతారాముల్లాంటి వారే అయ్యుంటారు. సర్లేండి, మనం వెళ్ళి పూజ చేద్దాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను పూజ చేస్తూ ఉంటాను, మీరు ఈ లోపు ప్రదక్షిణలు చేసిరండి. అలాగేనండి. పదండి. అంత చిరాకెందుకండి, కాస్త కూల్ గా చెప్పొచ్చు కదా. పదండి పార్ట్నర్ గారు. వద్దులేండి, మీ ఫేస్ కి చిరాకే బెటర్ గా ఉంది. జెండే సార్. యాదగిరి, నువ్వా? ఈ కార్యక్రమం అయ్యాక నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపు నువ్వే వచ్చేసావు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక్కసారి నాతో రండి సార్. మీరు పంచుతూ ఉండండి. అలాగే, నేను ఇప్పుడే వస్తా. పదండి సార్. రండి సార్. ఏంటి యాదగిరి, ఏదో ముఖ్యమైన విషయం అన్నా? పైగా చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏదైనా శుభవార్త? శుభవార్తే సార్. చెప్తే మీరు కూడా చాలా సంతోషిస్తారు. అయితే ముందు నేనే నీకు ఒక శుభవార్త చెప్తాను. ఏంటి సార్ అది? అక్కీ అభయ్ ఆస్ట్రేలియాలో స్టడీస్ కంప్లీట్ చేసుకుని త్వరలోనే ఇక్కడికి రాబోతున్నారు. అవునా సార్? అవునే యాదగిరి. ఇన్నేళ్లుగా ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ని, అక్కీ అభయ్ల బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాను అంటే అది అను ఆర్యలు నాకిచ్చిన మనోబలమే అనిపిస్తుంది. వాళ్ళు దూరమైనా వాళ్ల ప్రేమాభిమానమే నన్ను ఇంతవరకు నడిపించింది. పిల్లలు వచ్చాక బాధ్యతల్ని వాళ్ళకు అప్పగించి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుంది యాదగిరి. ఆర్యలేని లోకంలో ఇంకా ఎన్నో రోజులు ఉండాలని లేదు. ఏమంటున్నారు సార్? మీరు ఎక్కడికి పోలేరు సార్. మీరు వెళ్ళిపోతే ఆర్య సార్ని, అను మేడంని ఎవరు చూసుకుంటారు? ఏమంటున్నావు యాదగిరి? అను ఆర్యల్ని నేను చూసుకోవడం ఏంటి? సార్,
నేను చెప్పాలనుకుంటున్న శుభవార్త అదే సార్. అను మేడం, ఆర్యా సార్ బ్రతికే ఉన్నారు. మేడం, ఆర్యా సార్ బ్రతికే ఉన్నారు. బ్రతికే ఉన్నారు. బ్రతికే ఉన్నారు. బ్రతికే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు యాదగిరి? అను ఆర్యలు బ్రతికే ఉండడం ఏంటి? బ్రతికొండడం అంటే వాళ్ళు మళ్ళీ పుట్టారు సార్. సినిమాల్లో చూపిస్తారే అచ్చు అలాగే ఈ జన్మలో గౌరీ శంకర్లా మళ్ళీ పుట్టారు. యాదగిరి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మైసమ్మ మీద ఒట్టు సార్. ఈ కళ్ళతో చూశాను, దగ్గరికి పోయి మాట్లాడాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరైనా మగపిల్లలున్న వాళ్ళు ముందుగా వచ్చి దీవించండి. మగపిల్లలున్న వాళ్ళు ఆశీర్వదిస్తే మగబిడ్డ పుడుతుందా? అంతే జయమ్మ గారు, నా నమ్మకం నాది. ఇంకా నా వల్ల కాదు. నన్ను కొడతారా? నీ ప్రవర్తన కొట్టేలాగే ఉంది. ఆడపుట్టుక పుట్టి ఆడవాళ్లంటే అంత చులకనా నీకు? ఆడవాళ్లను ఆశీర్వదించకుండా ఆపుతావా? దానికో పిచ్చి కారణం చెప్తావా? మగ సంతానం ఉన్నవాళ్లే ఆశీర్వదించాలా? ఏం వాగుతున్నావు నువ్వు? మగబిడ్డల్ని కనింది కూడా ఆడదే. ఆడదంటే నీకంత అలుసా? ఈ మనస్తత్వం పెట్టుకుని అసలు ఆడవాళ్ళని ఎందుకు పిలవడం? మగవాళ్లనే పిలిచి వాళ్లతోనే ఆశీర్వాదం ఇప్పించుకోవచ్చు కదా. మగబిడ్డ పుట్టేసేవాడేమో. ఏంటా చూపు? అపర్ణకు అత్తయ్యవైపోయావు కాబట్టే ఒక్క చెంపదెబ్బతో సరిపెట్టాను. వేరే వాళ్ళెవరైనా అయ్యుంటే ఈ మాటలుండేవి కాదు, అంబులెన్స్ వచ్చేది. అమ్మో, నా వరకు రాలేదు, బతికిపోయా. అమ్మో, నోరెత్తకపోవడమే బెటరు. చిచ్చి, తట్టుకోలేకపోతున్నాను. అసలు ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నావు? ఒక లక్ష్మి, సరస్వతి, పార్వతి కలగలిపితేనే ఒక ఆడది. ఇక్కడున్న ప్రతి మనసున్న మహిళలోనూ అమ్మవారుంటారని గుర్తుపెట్టుకో. ఇదంతా ఒక ఆడదానికి చెప్తున్నానే, అది నాకింకా బాధగా ఉంది. మనల్ని మనమే అవమానించుకుంటూ గౌరవించుకోకపోతే ఎలా? చిచ్చే, అసహ్యం కూడా వేస్తోంది. నా బాధని నేను చెప్పానండి. ఇంక చాలా ఆపండి. ఏంటి మీరు చెప్పేది? మీ అమ్మగారికి మీరెంతమంది సంతానమో చెప్పండి. అది 2 ఆడపిల్లలు అక్షర గారు. ఆడపిల్లలే కదా. మరి మీ అమ్మగారు కూడా ఇలాంటి చోటుకే వచ్చుంటే పెద్దమ్మని మీరు అవమానించినట్టు మీ అమ్మగారిని ఆశీర్వదించడానికి వీల్లేదు అని ఇంకెవరైనా చెప్పుండుంటే వారి ప్లేస్లో మీ అమ్మగారిని ఒక్కసారి ఊహించుకోండి. అక్కడ మీరుండి వారి మాటలు వినుంటే మీకెంత బాధ అనిపించేదో ఒక్కసారి ఆలోచించండి. మనుషులందరూ ఒక్కటే కదా, వాళ్ళ మనసులు కూడా అలాగే ఉంటాయి కదా. బాధ ఎవరికైనా బాధే కదా. అమ్మా అక్షర, ఆవిడికి ఎంత చెప్పినా విననివాడి చెవిలో శంఖం ఊదినట్టే. మారిందనుకుని రావటం మన పొరపాటు. తను మారదు, అది నిజం. కరెక్ట్ అత్తయ్య గారు. రాజ్యం గారు, మీరే ఆశీర్వదించుకోండి. ఆడవారిని అవమానించిన చోట మేముండం.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదే గురువుగారు, నా మనవరాళ్ళిద్దరూ అక్కా చెల్లెలన్న విషయం తెలిస్తే ప్రాణగండం ఉందని మీరే చెప్పారట కదా. నేను చెప్పడం ఏంటండి? ఏమ్మా, ఈ విషయం మీరు నాతో ఎప్పుడు మాట్లాడారు? అది సరే గురువుగారు, నాకు క్లారిటీ వచ్చేసింది. తమరు దయచేయండి. అలాగే. మంచిది. ఏమ్మా, పూజా తేజాలు అక్కా చెల్లెలన్న విషయం వాళ్ళకి తెలిస్తే ప్రాణగండమా? అలా అని ఈ గురువుగారు చెప్పారా? ఇప్పుడేమంటారు? నాన్న, అది ఎందుకు చెప్పానంటే పాపాత్మురాలా, ఇలాంటి అబద్ధపు బతుకు బతకడం కంటే చావడం మేలు. నా మనవరాళ్ళిద్దరూ మీకేం అన్యాయం చేశారు? కేవలం ఆస్తి కోసం అక్కా చెల్లెల్ని దూరం చేస్తారా? నేనెక్కడ సంతకం పెడతానని కన్న తండ్రినైన నన్ను మోసం చేస్తారా? మనుషులైనా మీరు అసలు? అది కాదు పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు దీంతో పాటు మీరు కూడాను. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. 10 దెబ్బలు కొడితే గొడ్డైనా మారుతుంది. మీరు మాత్రం మారట్లేదు. ఇక మీతో మాట్లాడడం అనవసరం. ఇప్పుడే వెళ్ళి నా మనవరాళ్లతో జరిగినంత చెప్పేస్తాను. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళని, ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లలని, వాళ్ళిద్దరి తల్లి సూర్యకాంతం అని చెప్పేస్తాను. ఇదిగో చీర ఎలా కట్టుకుంటున్నారో చూస్తున్నావు కదా, ఓకేనా? ఇలాగే కట్టుకోవాలి. కుర్చీలు ఇలా పెట్టుకోవాలి. చూడు. అమ్మా పూజ, క్రాంతి, ప్లీజ్ నేను మోసపోయానమ్మా. నేనే కాదు, మీరు కూడా మోసపోతున్నారు. వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారమ్మా. తాతయ్య, ఏంటి మీరంటుంది? ఆగను, నన్ను చెప్పనివ్వండి. అమ్మా, నువ్వు నీ చెల్లెల కోసం ఎదురు చూస్తున్నావు కదా, ఆ రహస్యాన్ని నేను చెప్తానమ్మా. నీ చెల్లెలు ఎవరంటే? నాన్న ప్లీజ్ వదలండి, వదలండమ్మా. అమ్మా పూజ, అమ్మా పూజ, తేజ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్నేహితురాల్లా నా జీవితంలోకొచ్చావు. నువ్వు దీన స్థితిలో ఉంటే జాలిపడి నా ఇంట్లో నీకు ఆశ్రయం ఇచ్చి కూడు గుడ్డ ఇచ్చాను. నిన్ను నా సొంత చెల్లెల్లా అనుకున్నాను. నిన్ను నమ్మి నా భర్త, పిల్లలను, ఇంటిని, ఆస్తిని నీ చేతుల్లో పెట్టి వెళ్ళాను. కానీ నువ్వేం చేశావు? నాకు ద్రోహం చేశావు. తీరని అన్యాయం చేశావు. నమ్మించి మోసం చేశావు. ఇదేంటి టీచర్ గారు మా సుమతక్కలా మాట్లాడుతున్నారు? సుమతి అక్క టీచర్ గారికి పోనిందేమో. నాకు కార్ ప్రమాదం జరిగితే అందులో నేను బ్రతికానా చచ్చానా అని
నువ్వు సరిగ్గా ఎంక్వైరీ చేయలేదు. నేను చనిపోయానని ఫిక్స్ అయి నా వర్ధంతి చేస్తున్నావు. నాకు ఆత్మశాంతి చేసే ముందు నీకసలు మనస్సాక్షుందా? నేను బ్రతికుండే అవకాశం ఉందని విద్యాదేవి, ఈ రేవతి, చలపతి చెప్తూ ఉంటే నువ్వెందుకు నమ్మట్లేదు? నా కోడలు సీత నా ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి నువ్వెందుకు ఇరిటేట్ అవుతున్నావు? నేను బ్రతికుండడం నీకు సంతోషంగా లేదా? నేను ప్రాణాలతో తిరిగొస్తే నీకు ఆనందం కలగదా? నేను మళ్ళీ వస్తే నీకు సమస్య? నా స్థానంలో నువ్వున్నావు కానీ నీ స్థానాన్ని నేను తీసుకోలేదు. ఇది నా ఇల్లు, నా కుటుంబం. నా ఇంట్లో నా ఫోటోకి బొట్టు పెట్టి దండ వేస్తావా? నేను బ్రతికుండగానే నాకు వర్ధంతి చేస్తావా? అది నేను చూస్తూ ఊరుకోవాలా? ఇక నుంచి ఈ ఇంట్లో నా పుట్టినరోజు వేడుకలు జరగాలి కానీ వర్ధంతి గిర్ధంతి చేశావో ఊరుకునేదే లేదు. మైండ్ ఇట్. అయ్యో టీచర్, టీచర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు కనీసం చెట్టు కింద ప్లీడర్వి కూడా కాదు. ఏంటి నీ ధైర్యం? మీ నమ్మకం మీది, నా ధైర్యం నాది. ఈ రోజు మనకి విడాకులు వచ్చి తీరుతాయి. రావు అని నేను చెప్తున్నాను. విడాకులు రాకుండా ఆపడం నీ తరం కాదు. విడాకులు ఇప్పించడం మీ లాయర్ తరం కూడా కాదు. ఆ బుక్ ఇవ్వండి. తీసుకో. ఇవ్వండి, ఇవ్వండి. అరే కృష్ణ, అయ్యో భార్యాభర్తలు క్లోజ్ గా ఉన్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేశానేంటి? అక్క రాక
కృష్ణ, ఈ పూలు ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఈ పూలని నీ తల్లో కాదు, చెవిలో పెట్టుకో. కోర్టులో జరగబోయేది అదే. మీ వెటకారం ఆపి నా బుక్ ఇవ్వండి. తీసుకో. కావాలంటే ఇలాంటివి ఇంకో 40 బుక్కులు కొనిస్తాను. అన్నీ చదివేసి లాయర్గా సెటిల్ అయిపో. కాకపోతే వాదించిన మొదటి కేసే ఓడిపోతే లాయర్గా మళ్ళీ నీ కేసులు రావేమో. ఒకసారి ఆలోచించుకో. నేను ఓడిపోతానో గెలుస్తానో కోర్టులో చూపిస్తాను. చూస్తాను, కోర్టులోనే చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగిందో ఇంతవరకు చెప్పనే లేదు. చెప్పదు నైని. నేనొచ్చినట్టు తిలోత్తమకి ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వకు. ఎందుకంటే నేను రావాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తోంది. రూపం మార్చుకొనొచ్చిన తిలోత్తమకి నా నుంచి మరణగండవని తెలుసు. పునర్జన్మలో నా రూపాన్ని గుర్తుపట్టలేక నా ఆత్మ ప్రత్యక్షమైన కుడి చేత్తో దాడికి పాల్పడాలని తన కుట్ర. అందరూ దండం పెట్టుకోండి. రేయ్, దండం పెట్టుకో. గంటలమ్మ చెప్పినట్టుగానే దండేసి బొట్టు పెట్టి పిండ ప్రదానం చేశాను. గాయత్రక ఆత్మ ప్రత్యక్షమవ్వాలి కదా. అర్థమైంది నైని. తిలోత్తమ కుడి చేతికి ఎందుకలా గ్లౌజ్ వేసుకుందనేగా. అది చెబితే అర్థమయ్యేది కాదు, చూడాలి. నువ్వెళ్ళి అద్దం తీసుకురా. అవునైని, అద్దం తీసుకొచ్చి దానిమీద ఓం అని కుంకుమతో రాసి నా ఫోటో ప్రతిబింబం దాంట్లో పడేలా చెయ్యి. అందరూ నా ఫోటో ప్రతిబింబాన్ని చూస్తారు, కానీ తిలోత్తమ మాత్రం నా ఆత్మ రూపాన్ని చూడగలుగుతుంది. నాకే ప్రమాదం లేదు నైని. అప్రయత్నంగా తన కుడి చెయ్యి లేచి అద్దంలో కనిపించేది ఆత్మనా లేకపోతే ఫోటో ప్రతిబింబమా అని ఆ చేత్తో అద్దాన్ని తాకినప్పుడు ఆ చేతిలో ఏముందో చూసే అవకాశం ఉంది. అర్థమైందా నైని? వెళ్ళు నైని, వెళ్ళి అద్దం తీసుకొనిరా. నైని, ఎక్కడికి? ఇప్పుడే వస్తాను బాబుగారు. ఓకే, ఒక్క నిమిషం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరూ అద్దం వైపు చూడండి. దిష్టి ఏమైనా ఉన్నా తొలగిపోతుంది. ఓకే డన్ చెల్లి, అందరూ అద్దం వైపు చూస్తాం.
చూద్దాం రా రా. మావయ్య అల్లుడు అద్దంలో ఫోటో కనిపించట్లేదు, నన్ను ఎత్తుకోవా? అలాగే మావయ్య. అల్లుడు అక్క కనిపించింది. అవునా? నైని, తిలోత్తమ చూసేటప్పుడు అద్దం కొంచెం తిప్పు. నేనొస్తాను. నా ఆత్మ ప్రతిబింబం తనకు కనబడాలి. గాయత్రక ఆత్మ కనిపిస్తుందని గంటలమ్మ చెప్పింది. ఫోటో ప్రతిబింబం చూస్తే ప్రయోజనమేంటి? కాదంటే వీళ్ళకి డౌట్ వస్తుంది. తప్పదు, చూస్తాను. అమ్మ ప్రతిబింబం కనిపిస్తుంది నైని. పెద్దమ్మని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చూసినా ఆ చిరునవ్వులో ప్రశాంతత కనిపిస్తూనే ఉంటుంది బ్రో. నాకైతే నువ్వొక్కదానివే ఈ ఇంట్లో ఆస్తి లేని దానివన్నట్టు నవ్వుతున్నారేమో అనిపిస్తోంది. నీ గోల నీదే. ఇప్పుడు ఆ విషయాలెందుకు? నైనమ్మా, మనకు దిష్టి తగలకుండా చేసిన ప్రయత్నాన్ని ముందు అభినందించాలమ్మా. అత్తయ్య, మీరు అమ్మగారి ఫోటో ప్రతిబింబాన్ని చూడరా? చూడబోతున్నాను. నైని, సరిగ్గా పట్టుకో. అందులో నేనే కనబడుతున్నాను. సరిగ్గా చూడండి. కాస్త ఇటు తిప్పు. గాయత్రిక, గాయత్రిక, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరికి ఎప్పుడు ఎలాంటి కష్టాలు సృష్టిస్తుందో కూడా ఎవరూ చెప్పలేం. మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది దీక్షితులు గారు. కారణం ఏదైనా కావచ్చు, కానీ నీ జాడ తెలిసింది. నీ ఉనికి బయటపడింది. ప్రతి ఏడాది ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా ఈ అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వస్తాను. నా పూజ ఫలించింది. ఆ అమ్మవారి కరుణ లభించింది. అందుకే నువ్వు పునర్జన్మ ఎత్తి తిరిగి రావడం జరిగింది. కానీ దీక్షితులు గారు, నేను తిరిగి వచ్చినా? అమ్మా లక్ష్మి, ఇన్నాళ్ళు నువ్వు ఎదుర్కొన్న పరీక్షలు, నువ్వు అనుభవించిన కష్టాలు ఈ రోజుతో శాశ్వతంగా తొలగిపోతాయి. ఏం మాట్లాడుతున్నారు దీక్షితులు గారు? అవునమ్మా, ఇక నువ్వు ఒంటరిగా బతకాల్సిన అవసరం లేదు. అజ్ఞాతంలో జీవించాల్సిన పరిస్థితి అంతకన్నా లేదు. వెంటనే మిత్రాకి అరవిందకి నీ గురించి చెప్పాలి. నీ గురించి విన్నాక వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలా? అయ్యో వద్దు దీక్షితులు గారు, నన్ను ఇలా అజ్ఞాతంలోనే ఉండనివ్వండి.
ఇలా అనామకురాలుగానే బ్రతకనివ్వండి. ఎందుకు లక్ష్మి? నా గురించి నిజం బయటపడితే నేను చేసిన త్యాగానికి అర్థం ఉండదు. నా అజ్ఞాతవాసానికి ఫలితం దక్కదు. మనిషి వేసే ఎత్తుల వల్ల నందన్ కుటుంబానికి భవిష్యత్తు ఉండదు. నువ్వు చెప్పింది కూడా నిజమే లక్ష్మి. మనీషా గురించి నాకు కూడా బాగా తెలుసు. తను తలుచుకుంటే మనుషుల్నే మార్చేస్తుంది, జీవితాల్ని నాశనం చేస్తుంది. అందుకే దీక్షితులు గారు, నేను బ్రతికే ఉన్నానన్న సంగతి ఒక రహస్యంగానే ఉంచండి. ఎందుకంటే నందన్ కుటుంబం క్షేమమే నేను కోరుకునేది. నువ్వు నందన కుటుంబం క్షేమం కోరుకునే త్యాగం చేశావు, నాకు తెలుసమ్మా. కానీ మిత్ర జీవితమే గాల్లో దీపంలాగా రెపరెపలాడుతోంది. ఎప్పుడు ఎలాంటి గండం దండయాత్ర చేస్తుందో తెలియని పరిస్థితుల్లో మొగ్గుతోంది. ఏం మాట్లాడుతున్నారు దీక్షితులు గారు? నా కోసం వచ్చిన మిత్ర అరవింద ఇప్పుడు నీకోసం అడివంతా వెతుకుతున్నారు. తన భార్య కోసమే వెతుకుతున్నాడని మిత్రాకి తెలియదు. తన కోడలి కోసమే వస్తున్నానన్న నిజం అరవిందాకి తెలియదు. మిత్ర గారికి ఆపద. అవును లక్ష్మి, మిత్ర చుట్టూ ఒక ప్రమాదాల కారు మేఘాలు కమ్ముకున్నాయి. మృత్యుదేవత మరణ మృదంగం మోగిస్తోంది. విన్నావా లక్ష్మి? ఆ గాండ్రింపులు పెద్ద పులివి కాదు, మిత్ర మీదకి దాడి చేయబోతున్న మృత్యుదేవత గర్జనలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భూమాత గురించి మీకు తెలుసు కదా. ఈ భూమాత అందరికీ అన్నీ ఇస్తుంది, ఎంత అడిగినా ఇస్తుంది. ఏనాడు ఏది తిరిగి తీసుకోదు, కోరుకోదు. ఎన్ని లాక్కుంటున్నా ఓడ్చుకుంటుంది, ఎంత బాధ పెట్టినా భరిస్తుంది. ఈమె కూడా అంతే. తనకి సాయం చేయడమే తెలుసు, కానీ స్వార్థంగా ఉండటం తెలియదు. త్యాగం చేయడమే తెలుసు, కానీ ద్రోహం అనే మాటకి అర్థం కూడా తెలియదు. తను ఏనాడు తన గురించి ఆలోచించదు, తన కుటుంబం గురించే ఆలోచిస్తుంది. తన కుటుంబం కోసం తననే త్యాగం చేసుకునే గొప్ప మనసున్న మనిషి. దానిలో భాగంగానే ఈరోజు నన్ను కలవడానికి వచ్చింది. స్వార్థం, సొంత లాభం మాత్రమే ఈ కాలం మనుషులకి తెలుసు. కుటుంబం కోసం త్యాగాలు చేసేవాళ్లు ఎవరున్నారు? ఈ అమ్మాయి కుటుంబం నిజంగా చాలా అదృష్టం చేసుకొని ఉండొచ్చు. చూడమ్మా, నువ్వెవరో నాకు తెలియదు గాని దీక్షితులు గారి మాటల్లో నీ గొప్పతనం తెలుస్తోంది. నిన్ను కాపాడ్డానికొచ్చినందుకు మా మనసు ఎంతో గర్వంగా ఉప్పొంగిపోతోంది. ఏంటమ్మా,
నేనెన్ని మాట్లాడుతున్నా నువ్వొక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఏది ఒకసారి ఇటు తిరుగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.